హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. నిన్న చూపించాను కదా పెళ్లి కొడుకు వాళ్ళకి ఎదురు సన్నాహాలు. ఇప్పుడు ఆడపల్లి వారికి మమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్, కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉందండో. ఏంటో చెప్తాను, ఆగండి ఆగండి, తొందర ఎందుకు. యాజ్ యూజువల్ బొట్టు పెట్టి గంధం రాసి పన్నీరు జల్లి మళ్ళీ అదేమంటారు లగ్నపత్రిక చదివారు. అదే కాక ఆడవాళ్ళకి బిస్కెట్ దండలు, మగవాళ్ళకేమో మనము ఫ్రైమ్స్ వేచుకుంటాం కదా అవన్నమాట, ఆ దండలు ఇచ్చారండి. అదిగోండి వాళ్ళ పెద్దనాన్నగారు లగ్నపత్రిక చదివి మా బావగారికి ఇస్తున్నారు. అది నేను మా వాళ్ళమే కదా, మేము కూర్చున్నాం కదా, వెళ్ళి వీడియో తీస్తే బాగోదని సరిగ్గా తీయలేదండి. మాకు కూడా పానకాలు ఇచ్చారండి, మేము కూడా తాగేసాము, బాగున్నాయి. ఇందుకే మీకు ఎలా అనిపిస్తున్నాయి మా పద్ధతులు, వీడియోలు బాగున్నాయా? కామెంట్ చేయండి. మీలో ఇలాగా ఫన్నీగా ఏమైనా ఉన్నాయా? అదిగో మా ఆడపడుచు, అంటే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు అనమాట. ఇదిగోండి నా కూతురికి మేము అందరం వేసాం. రాక్షసి, లేట్ అయిపోయింది కదా, ఆకలేస్తుందని అట్టిపండు తినేస్తాను. ఇది స్పెషల్ ఎఫెక్ట్ అండో, వాళ్ళే తయారు చేశారు, మాకు తెలియదు. కానీ అదిగో అది జడ అనమాట, జడ చాక్లెట్లతో చేశారు. మా చెల్లి వాళ్ళ అత్తగారికి వాళ్ళే పెడుతున్నారు అనమాట, మా తరఫున మేము చేసినట్టు. ఎంత బాగుందో కదా, అది సన్మానం అనమాట. బాగుందా? మీకు నచ్చిందా? మీలో ఎంతమంది ఇవన్నీ చేసుంటారు? వెనకాల ఉంది చూడండి, వాళ్ళ తాతగారి ఇల్లు, వాళ్ళ ఇంటి ముందే పందిరేసి చేశారు. అచ్చం పాతకాలంలో చేసినట్టు ఉండింది. నాకైతే మా అమ్మమ్మ టైము గుర్తొచ్చేసిందండి. మీకు ఎంతమందికి గుర్తొచ్చి ఉండొచ్చు? నేను ఇల్లు కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి. మా చెల్లి ఇంక అక్కడే ఉంది, ఈసారి వీడియో తీసి పంపిమని చెప్తాను. అదిగోండి ఆవిడకి కాజు ప్లస్ జెమ్స్ పెట్టారు, అంతే. పిల్లలందరూ రెడీగా ఉన్నారండి, మేమందరం కూడా అదే నవ్వుకున్నాం. పిల్లలందరూ ఇంకా అత్తయ్య గారు వెనకాలే ఉంటారని చెప్పి. బాగుందా? చాక్లెట్ల జడ, కాజుల కిరీటం వేసుకుంటున్నారండి. ఓయ్ మీరు కూడా వేసుకోండి. ఇదిగోండి ఈ అమ్మాయికేమో మసాలా అనమాట, బిర్యానీ వండడానికి. ఏమంటారు? అంతే కదా, అంతే మరి. ఇంకా లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా ఛానల్ని? త్వరగా చేసుకోండి. ఇందులో అయినంత వరకు పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకా కొన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఫుడ్ వీడియోలు తీయలేదు కానీ భలే ఉన్నాయండి ఫుడ్ వీడియోలు. సేమ్ చెప్పానా, మళ్ళీ మా అమ్మమ్మ టైం గుర్తొచ్చేసిందని అన్నీ ఆవపెట్టి వండారు. మీలో ఎవరికైనా తెలుసా? నేను నెక్స్ట్ ఆవపెట్టిన కూరలు వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. సమ్మర్లో అంటే కాస్త వేడి, వింటర్ రైనీ సీజన్లో వండుకొని తింటే ఆహా టేస్ట్ ఉంటుంది చూడండి. ఏంటి జాక్ ఫ్రూట్ ఉంటుంది తెలుసా? అరే మళ్ళీ మర్చిపోయాను, ఇదేంటండి పనసకాయ అండి. మా మామగారికి కూడా చాలా ఇష్టం. పనసకాయతో ఆవేసి కూర వండుతారు, అరటికాయ ఆవకూర, బూరెలు, ఆవకాయ, గోంగూర పచ్చడి, దప్పనం అంటారు తెలుసా? పప్పు లేకుండా, పప్పు లైట్గా వేస్తారు కానీ మొత్తం ముక్కలు ఉంటాయి అన్నమాట. అబ్బాబ్బాబ్బా ఉండింది చూడండి. మా మరిది గారు వాళ్ళు వీడియో తీశారు, దొరికితే పెడతాను. ఆహా అనాల్సిందే అనమాట. నేను చేసి పెడతానండి ఫర్దర్గా. నేను ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాను, మా అత్తగారిని అడుగుతున్నాను. నా వంటలన్నిటికీ వెనకాల ఉన్నది మా అత్తగారేనండి, ఒక్క బిర్యానీ తప్ప. ఆవిడికి రాదని, అంటే ఆవిడకి అలవాట్లేదు అల్లం వెల్లుల్లి వేసి వండితే. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మనీస్ మ్యాజిక్ ఛానల్. బాయ్.